నమస్కారం అండి. ఎలా ఉంది ఎలక్షన్ ప్రచారం? ఎలా ఉంది? ఎలక్షన్ లో గెలిచే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను చేసిన సేవలు అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రజా ప్రయోజన వాద్యాలు ఫిల్టరేషన్ మీద కానివ్వండి, వెహికల్ పొల్యూషన్, పోర్ట్ పొల్యూషన్, ఇలాగే చిన్నపిల్లల బాల హక్కులు కానీ, మైనార్టీ ఇష్యూస్ కానీ, అలాగే హ్యూమన్ రైట్స్ కానీ, అలాగే ఏ ఇష్యూ అయినా సరే ఎస్సీ ఎస్టీస్ ఇష్యూస్ అయినా కానీ, క్రిస్టియన్ సంబంధించిన ఇష్యూస్ కానీ కుల మతాలకు అతీతంగా ప్రజలకి అది అవసరం అనుకుంటే అది నేను వేసిన న్యాయ పోరాటాలు చాలా మట్టుకు నా యొక్క ఈ విజయంలో ఈ భాగస్వామ్య అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ 13వ తేదీకి ఎలక్షన్ మీరు చూస్తే ఇంకా మీకు 4-5 డేస్ మాత్రం ఉంది. అలాగే ప్లానింగ్ ఎలా ఉంది? ప్లానింగ్ అయితే నేను అన్ని ఊరు మొన్న ఉత్తరాంధ్ర తిరిగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గాజువాక, ఇలాగా. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయిపోయింది. ఆ తర్వాత కొంతవరకు నెల్లూరు, మన గుంటూరు, విజయవాడ, ఇవన్నీ తర్వాత హైకోర్టు, రేపు మళ్ళీ హైకోర్టుకి వెళ్తున్నా, మళ్ళీ విజయవాడ కోర్టుకి వెళ్తున్నా. ఆ తర్వాత మళ్ళీ కడప, రాయలసీమ కూడా ఉన్నాయి. తక్కువ స్టేట్లోనే అందరినీ కలుస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా కూడాను నన్ను బాగా ఆదరిస్తున్నారు. అందరూ ఆదరించి మీరు చేసిన సేవలు యూట్యూబ్ లో, ముఖ్యంగా నా యూట్యూబ్ ఐఎం మహమ్మద్ అడ్వకేట్ అని పెట్టాం కదా, దాంట్లో నాకున్న సేవలు కూడా అందరూ చూసి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఫర్ ద అడ్వకేట్ కమ్యూనిటీ అని. ఎందుకంటే మీలాగా ధైర్యంగా మాట్లాడేవాడు, మీలాగా ఈ ఇష్యూస్ మీద గళం ఇప్పేవాడు చాలా అవసరం. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర లాగా పోషిస్తున్నారు మీరు. ఏ పదవి లేకపోయినా కూడా నిస్వార్థంగా ప్రజలకు మీరు చేస్తున్న సేవలు మేము గుర్తిస్తామని చెప్పి న్యాయవాద సోదరులు సోదరిమణులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.